నమస్తే కేటీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మరో కొత్త అప్డేట్ తోటి మీ ముందుకు వస్తుంది డాక్టర్ పసుపులేటి సుజాత. బిగ్ బాస్ అనగానే మన మనసుల్లో ఒక కొత్త అలజడి అనేది మొదలవుతుంది. ఎందుకంటే 8 సీజన్లు అయిపోయాయి, 9వ సీజన్కి వచ్చాము. 8 సీజన్లకి 9వ సీజన్కి కొంత డిఫరెన్స్, కొంత కాదు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఏంటంటే నిన్న 3.5 గంటలు నాగ్ గారు ప్రోమో చూసాం మనము. ఆ ప్రోమోలో మనము అసలు అంతకుముందు కామన్ మెన్స్ 40 మందిలో నుంచి 15 మెంబర్స్ని తీసుకున్నారు. 15 మెంబర్స్లో కూడా ఫిల్టర్ చేసేసి 6 మెంబర్స్ని తీసుకున్నారు. మరి ఏంటా అని ఆలోచించినప్పుడు ఇక్కడ మనకి సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మెన్స్ అనేది మనకు ఉన్నది కాబట్టి సెలబ్రిటీస్ని 9 మందిని తీసుకున్నారు. కామన్ మెన్స్లో నుంచి ఫస్ట్ 5 మెంబర్స్ని తీసుకున్నారు. తర్వాత సడన్గా శ్రీముఖి ఎంటర్ అయ్యి 6th మెంబర్ని కూడా బిగ్ హౌస్లోకి తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినట్లుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే నాగ్ గారు బిగ్ బాస్లోకి ఈ మొత్తం 16 మెంబర్స్ని సెలబ్రిటీస్తో పాటు ఈ కామన్ మెన్స్ను కూడా లోపలికి పంపించిన తర్వాత పంపించే ముందు కొన్ని విషయాలను మనకు తెలియజేశాడు. నిన్నేం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక కొటేషన్ ఇచ్చారు. నిన్నేమి జరిగింది, ఈరోజు ఏమి జరుగుతుంది అంటే మనం 8 ఎపిసోడ్లు 8 సీజన్లు చూసాం కదా. 8 సీజన్లలో ఏం జరిగింది, 9వ సీజన్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది ఇక్కడ మనము ఆలోచించాలి. 9వ సీజన్లో మనకు 2 డౌట్లు వస్తున్నాయి. ఏంటి అంటే కామన్ మెన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నారు. అదేవిధంగా అక్కడ 2 హౌజులు ఇచ్చాడు. మరి ఈ 2 హౌజులలో కామన్ మెన్స్ ఉంటారా, మరి ఒకరు కామన్ మెన్స్ ఒక హౌస్లో, తర్వాత సెలబ్రిటీస్ ఒక హౌస్లో ఉంటారా, ఎవరిని ఎట్లా ఉంచుతారా అనేటటువంటిది ఇక్కడ మనకు డౌట్గా ఉండే నిన్నటి వరకే. మరి ఈరోజు జరుగుతున్నటువంటి లైవ్ను బట్టి మనకు కొంత అవగాహన అనేది వచ్చింది. మరి నిన్న బిగ్ బాస్ కొన్ని కొటేషన్స్ చెప్పారు, భారీగా చెప్పారు, ఘరంగా. అవేంటి అంటే నాగ్ సార్ అన్నారు, ఊహకందని మార్పులు ఊహించని మలుపులు అనేటటువంటి ఒక క్యాప్షన్ని అనడం జరిగింది. ఊహకందని మార్పులు అని అంటే మనం ఒకటే గమనించాలి. ఇక్కడ మనకు అర్థమైంది, ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఊహకందని మార్పులు అంటే ఒక హౌస్ బదులు 2 హౌజులు ఉంచారు. ఊహించని మార్పులు అన్నప్పుడు ఇక్కడ బిగ్ బాస్ అంతకుముందు 8 సీజన్లో కూడా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ అయిపోయిన తర్వాత తన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది, లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం తన ఇన్వాల్వ్మెంట్ ఉండేది. కానీ ఇక్కడ ఊహించని మలుపులు అంటే ప్రతిసారి అంటే ఎక్కువ సమయాన్ని ఈ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మెంబర్స్తో పాటు బిగ్ బాస్ కూడా ఉంటారేమో అనేటటువంటిది ఒకటి ప్రజల ఆలోచన. అంటే టాస్కులు చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా వర్క్ చేసేటప్పుడు కావచ్చు, అప్పటికప్పుడు ఏమైనా మార్పులు ఇవ్వడం కావచ్చు, ఏదైనా జరుగుతుందేమో. ఒక మలుపులు అంటే ఇక్కడ ట్విస్ట్ అనుకోవచ్చు, ఏదైనా ట్విస్ట్ ఉంటుందేమో అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే బిగ్ బాస్ హౌస్ అన్ని సీజన్ల కంటే ఈసారి హౌస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అందులో మనం గమనించాల్సింది ఏంటంటే కొన్ని బటర్ఫ్లైస్ కనిపించాయి. ఆ బటర్ఫ్లైస్ మధ్యలో మిర్చీలు కనిపించాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే బటర్ఫ్లైస్ అంటే అందమైనటువంటి కలలుగా మనం రంగులుగా మనం ఊహించుకోవచ్చు. మిర్చి అంటే ఘరం అంటే అందమైన ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, వాటన్నిటిని తట్టుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ గరం మసాలాను కూడా యాడ్ చేశాడేమో అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ ఊహించిన మలుపులు ఏంటి అని అంటే ఇంకో రకంగా ఆలోచించినట్లయితే సెప్టెంబర్ 28 రోజున వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవ్రీ వీక్ ఒక వైల్డ్ కార్డ్ అనేది వస్తారని చెప్పేసి అని అన్నారు. మరి ఎవ్రీ వీక్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయినటువంటి వాళ్ళు మరి ఆ రూమ్లో ఉంటారా, లేదంటే మళ్ళీ ఎవ్రీ వీక్ ఎవరన్నా ఎలిమినేట్ అవుతారా అనేటటువంటిది మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఇది ఒక ట్విస్ట్గా మనము తీసుకోవచ్చు. అయితే తర్వాత నెక్స్ట్ ఆశయం అనేటటువంటి ఒక క్యాప్షన్ని యూజ్ చేశారు. ఆశ అనేది ఎవరికి ఉంటుంది, సాధారణమైనటువంటి సామాన్య ప్రజలు ఖచ్చితంగా ఆశతో బ్రతుకుతారు, కానీ అత్యాశతో కాదు. ఇప్పుడు వచ్చినటువంటి కామన్ మెన్స్ కూడా ఒక ఆశను పెట్టుకొని వచ్చారు. ఏంటి అంటే మాది నార్మల్ లైఫ్లో మేము ఉంటున్నాము, మాకు ఒక గుర్తింపు రావాలి, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థాయిలోకి మేము వెళ్ళాలి, మా ఆశలని నెరవేర్చుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో వచ్చినట్లుగా మనము కామన్ మెన్స్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఆశ అంటే మరి ఆశయం అంటే ఏంటంటే సెలబ్రిటీస్ ఆల్రెడీ కొంత
వాళ్ళు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అయ్యి సెటిల్గా ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది వాళ్ళ నిజ జీవితంలో కొన్ని మధ్యలోనే ఆగిపోవచ్చు, కొంతమంది జర్నీ చేస్తూ ఉన్నారు, కొంతమంది మధ్యలోనే వాళ్ళ యొక్క వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ ఫీల్డ్ అనేది మధ్యలోనే ఆగిపోయి కొన్ని సమస్యల వల్ల ఆగిపోయినట్లుగా కొంతమంది చెప్తూ ఉంటే మనము సెలబ్రిటీస్ నుంచి విన్నాం. అలాంటి సెలబ్రిటీస్ ఏంటంటే ఖచ్చితంగా నేను నా ఆగిపోయినటువంటి ఆశయాన్ని మళ్ళీ కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీద వచ్చినటువంటి రూమర్స్ను కూడా పోగొట్టుకోవాలనేటటువంటి ఒక ఆశయంతో మనకు ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చినట్లుగా మనము గమనిస్తున్నాం. ఇంకొక డైలాగ్ చెప్పారు బిగ్ బాస్ అంటే నాగార్జున గారి నోటి నుంచి మనకి ఏమొచ్చిందంటే, ఇన్ని రోజులు శంఖం పూరించే కృష్ణుని చూశారు, కానీ ఇక ముందు ఈ యొక్క సీజన్లో స్వయంగా అర్జునుడే రణరంగంలోకి వస్తాడు అని చెప్పేసి ఒక మాటని అనడం జరిగింది. అర్జునుడు రణరంగంలోకి దూసుకువస్తాడు అని అంటే ఖచ్చితంగా ఇదేదో మనం ఆలోచించదగ్గ విషయమే. ఎందుకంటే కృష్ణుడు పూరించేటటువంటి శంఖం ఎప్పుడు యుద్ధానికి ముందు ఉంటుందనుకోండి, కాకపోతే అర్జునుడు ఇన్వాల్వ్మెంట్ని ఎక్కువ మనకు అక్కడ అర్థం అవ్వదు. అయితే ఇక్కడ అర్జునుడు కూడా వస్తున్నాడు, అర్జునుని చూస్తారు స్వయంగా అని అన్నాడు. అంటే ఇక్కడ అర్జునుడు ఎవరు అనుకోవచ్చు? బిగ్ బాస్ అని అనుకోవచ్చు కదా. అయితే మరి ఇక్కడ మనం ప్రతి విషయంలో కూడా అర్జునుడి యొక్క పాత్ర అంటే బిగ్ బాస్ యొక్క పాత్ర మనకి ఇక్కడ ఉంటుందన్నట్లుగా మనము ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందేమో అని మనము గ్రహించుకోవాలి. ఇక ఇందులో ప్రతి క్షణము ఉండేటటువంటి టాస్క్లే కావచ్చు, తర్వాత ట్విస్ట్లే కావచ్చు, అగ్ని పరీక్షలో జరిగినటువంటి టాస్క్లు చూసినట్లయితే బ్రహ్మాండంగా వాళ్ళు సామాన్య ప్రజలైనప్పటికీ కామన్ మెన్స్ అయినప్పటికీ బ్రహ్మాండంగా వాటన్నిటిని ఛేదించే హౌస్కి వచ్చారంటే అది మామూలు విషయం కాదు. కొన్ని వేల మంది నుంచి 40 మందిని ఫిల్టర్ చేసి 40 మందిలో నుంచి 15 మందిని తీసుకొని 15 మందిలో నుంచి 6గురిని హౌస్లోకి పంపించారంటే ఇది సాధారణమైన విషయం కాదు. కొంత గడ్స్ ఉన్నట్టుగానే మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఇక్కడ మనము ఒక ట్విస్ట్ అన్నాం కదా, బిగ్ బాస్ హౌస్లో 2 హౌజులు కనిపిస్తున్నాయి ఈ సీజన్కి అనేది. అయితే ఈ 2 హౌజులలో ఒకటి లగ్జరీ హౌస్ ఉంది, ఒకటి మామూలుగా కామన్ హౌస్ అనేది ఉంది. మరి లగ్జరీ హౌస్లో సెలబ్రిటీస్ని పెడతారా, కామన్ మెన్స్ని పెడతారా అనేది నైట్ డౌట్గా ఉండే. వెంటనే మనకు వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్కులను బట్టి అక్కడ నాగర్ ఏం చెప్పారంటే, లగ్జరీ రూమ్లో ఆల్రెడీ అగ్ని పరీక్షను ఛేదించుకొని వచ్చినటువంటి కామన్ మెన్స్ ఉంటారు. తర్వాత ఈ కామన్ హౌస్లో మాత్రము సెలబ్రిటీస్ ఇప్పటి వరకు వాళ్ళకి టాస్కులు కానీ వాళ్ళకి పరీక్షలు కానీ ఏం జరగలేదు కాబట్టి సెలబ్రిటీస్ ఈ కామన్ హౌస్లో ఉంటారనేటటువంటి ట్విస్ట్ను అక్కడ స్టార్ట్ చేసేయడమే కాకుండా మనకు సెలబ్రిటీస్ తర్వాత ఒక కామన్ మెన్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వచ్చినటువంటి కామన్ మెన్ హౌస్లోకి వచ్చినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని పనులను అప్పచెప్పడం జరిగింది. ఆ రూమ్లో ఆ హౌస్లో వంట ఎవరు చేస్తారని చెప్పేసి నాగారు ప్రశ్నించినప్పుడు నువ్వు ఎవరికి ఇస్తావమ్మా అని అన్నప్పుడు అక్కడ రాము అనేటటువంటి ఫోక్ సింగర్ వచ్చాడు. తనతో పాటు ఆమె ఎవరు అంటే సంజన గారు కూడా వచ్చారు. ఆమె మూవీ ఆర్టిస్ట్ కదా, ఆవిడ కూడా వచ్చారు. వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఎవరికి ఆ టాస్క్ అప్పచెప్తారు అని అన్నప్పుడు ఈ అమ్మాయి తడుముకోకుండా వెంటనే రాముకి ఇస్తానని చెప్పేసి కామన్ మెన్కే ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో మీ ఉద్దేశం ఏంటని నాగారు ప్రశ్నించినప్పుడు ఆమె సంజన గారు అంటే ఆల్రెడీ తను 2 పిల్లలు ఉన్నారు, ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరికీ చేయడము ఆమెకు అలవాటైనటువంటి పని కాబట్టి ఆమె చేయడం అనేది సాధారణము. ఏమి చేయనటువంటి ఈ రాముకైతే ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు, హౌస్లో ఎలా చేస్తాడో అనేటటువంటి ఉద్దేశంతో నేను అతనికి ఇచ్చానని తన తెలివిగా సమాధానం చెప్పింది. చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇక్కడ లగ్జరీ రూమ్లో కూడా ఒక స్పెషల్ రూమ్ని కేటాయించడం జరిగింది. అది కేవలము ఎవ్రీ వీక్ గెలుచుకునేటటువంటి అక్కడ విన్ అయినటువంటి క్యాప్టెన్కి మాత్రమే ఆ అవకాశం ఉంది. ఆ రూమ్ చాలా అందంగా ఉంది, చాలా అసలు సెలబ్రిటీ నిజంగా కూడా ఒక లగ్జరీ రూమ్ అంటే అంత అద్భుతంగా ఉంటుంది అన్నట్లుగా చిత్రీకరించారు ఆ రూమ్ని. చాలా అద్భుతంగా ఉంది. ఆ రూమ్లో క్యాప్టెన్ ఉంటాడు, ఎవ్రీ వీక్ ఒక క్యాప్టెన్ అనేది అందులో ఉంటుంది. మరి ఈ కామన్ మెన్స్ ఈ కామన్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ లగ్జరీ రూమ్కి ఎప్పుడు వస్తారు అని అంటే వాళ్ళిద్దరి మధ్యన సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మెన్స్ మధ్యన టాస్క్లు జరిగినప్పుడు టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో సెలబ్రిటీ, ఆ సెలబ్రిటీని కామన్ లగ్జరీ రూమ్కి పంపించడం జరుగుతుంది. మరి లగ్జరీ రూమ్లో ఉన్నటువంటి వాళ్ళని అలాగే ఉంచుతారా, మళ్ళీ కామన్ రూమ్ పంపిస్తారా అనేటటువంటిది ఇక్కడ ఆలోచించాల్సిన విషయము. మార్నింగ్ నుంచి లైవ్లో జరుగుతున్నప్పుడు కొన్ని టాస్క్లు జరిగినాయి. తర్వాత వాళ్ళు చేసేటటువంటి పనులు యథావిధిగా జరుగుతున్నారు. చిన్న చిన్న గొడవలు కూడా స్టార్ట్ అయినట్లుగా మనం గమనించాలి. ఇక్కడ ఇమానియల్కి హరీష్ గారికి మధ్యన కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది స్టార్ట్ అయింది. దాంట్లో
ఇమ్మనియలోకి వచ్చేసి ఒక వర్డ్ అంటాడు, ఏంటంటే గుండు అంకుల్ అని ఏదో వర్డుని యూజ్ చేస్తాడు. ఆ వర్డుని యూజ్ చేసినప్పుడు తను తీసుకోలేకపోతాడు. ఆ విషయంలో ఇద్దరి మధ్యన వాగ్వివాదం అవుతుంది. ఆ క్రమంలో భరణి గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి చూద్దాం ఎలా బిగ్ బాస్ ఎలా కొనసాగుతుంది అనేది, ఎన్ని ట్విస్టులు పెడతాడు, ఎలా వస్తాడు, అర్జున్లాగా ఎలా దూసుకొస్తాడు, ఇక్కడ కృష్ణుడి పాత్ర ఎవరు పోషిస్తున్నారు, అర్జునుడి పాత్ర ఎవరు పోషిస్తున్నారు అనేది మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉందాం. K2 న్యూస్.